ఇది అందరూ ఊహించిందేనండి. ఇప్పుడు ఆయన చేసిన చర్య అనేది అనాలోచిత చర్య లేదా అవివేక చర్య అంటారు దాన్ని. ఆయన పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు, ఎన్నో ఏళ్ళ నుంచి సేవ చేస్తూనే ఉన్నారు. ఆయనకు ఆ మాత్రం తెలిసి ఉండాల్సింది, ఒక ఉమ్మడి ప్రభుత్వం ఉంది అని అంటే దాని మీద ఎటువంటి చర్య తీసుకోవాలనుకున్నామని అధిష్టానాన్ని అడగాలి. పలానా జరుగుతుంది, నేను చేయాలన్నా వద్దా, ఇటువంటి సమస్య వస్తే ఏం చేయాలని చెప్పేసి. అటువంటిది ఏది లేకుండా ఈయన అనాలోచితంగా ఆ చర్యను పైకి తీసుకొచ్చేసి సోషల్ మీడియాలో ఏదో చేసేసి నేను సపరేట్ చేద్దామని చెప్పేసి అన్న ఆలోచన పరంగా చేసింది అనిపిస్తుంది, కానీ ఆలోచించి చేసిందని చెప్పేసి మనకు అనిపించట్లేదు. ఈయన మీద చర్య జరుగుతుంది, చర్య అనేది తీసుకుంటారని చెప్పేసి అనిపించింది, కానీ తనని సస్పెండ్ చేస్తారని చెప్పేసి ఆ పదవి నుంచి తీసేస్తారని చెప్పేసి అంత ఆలోచించలేదన్నట్టు. కాకపోతే ఈ చర్య చేసినా కూడా ఇది కూడా సబబుగానే ఉంది. ఆయన దీనికి కూడా తను ఫీల్ అవ్వాల్సిందే ఏదైనా ఉంటే వెళ్ళేసి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ ముగ్గురిట్లలో ఎవరైనా కలిసేసి క్షమాపణ అనేది చెప్పుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఈయనకి ఇంకా ప్రజాదరణ అనేది చెప్పేసి ఉంది. కాకపోతే ఈ ప్రజాదరణ అనేది ఆయన రేపు పొద్దున ఎలక్షన్లో పోటీ చేసి గెలిచేంత అనేది ఇప్పుడు లేదు. అది ఆయన కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఇదే పార్టీలు కొనసాగితే బెటర్. దీని మీద నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, పవన్ కళ్యాణ్ గారికి ఓటింగ్ అనేది అవసరం లేదు. ఆయన ఏంటంటే ఇప్పుడు దేశ నాయకుడు అయిపోయాడు. ఇప్పటి వరకు దేశంలో ఒక్క నాయకుడిని చూపించండి, పలానా నాయకుడు తన సొంత డబ్బులు పెట్టి పని చేయించాడని ఒక్క నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మనకు వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే ఒకరిద్దరు నాయకులు ఉన్నారు, ఇప్పుడు కూడా సైకిల్ మీద తిరుగుతున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలుగా కలిసి, కానీ వాళ్ళు సొంత డబ్బు అయితే పెట్టలేకపోతున్నారు. ఈవెన్ మోడీ, యోగి గారు కూడా వాళ్ళకి వచ్చిన జీతాన్ని ఎప్పటికో కానీ సేవింగ్ చేసుకుంటూ కానీ ఖర్చు పెట్టలేకపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సినిమాలో సంపాదించారో ఆ డబ్బును వెంటనే ఖర్చు పెట్టేస్తున్నారు. ఆలోచన అనేది ఇంకో సెకండ్ ఆలోచన అనేది రాకుండా. అంటే అటువంటి నాయకుడు అనేవాడు ప్రజలకు ఇంకా దొరకడు. అది క్లియర్గా అటు ఆంధ్ర ప్రజలకు తెలిసిపోయింది. ఇటు తెలంగాణ ప్రజలు కూడా ఆ నాయకుడు మాకెప్పుడు వస్తాడు అనే ఆలోచనలు ఉన్నారు. సో వర్మ గారు చేసింది ఆయనకే దెబ్బలాగా మారుతున్నట్టు. ఇప్పుడు వర్మ గారికి మొన్నటి వరకు 50% ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటే ఈ చర్య వల్ల అది ఆల్రెడీ 35% పడిపోయి ఉంటుంది. పొరపాటున వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారనుకోండి, ఇంకో 5% అనేది తగ్గిపోతుంది. దానివల్ల 30% తోటి ఆయన గెలవగలుగుతారా ఎలక్షన్లో రేపు పొద్దున? ఆ విషయం అనేది ఆయనకు తెలియాలి. రాజకీయంగా ఆయనకు 40 ఏళ్ళ చరిత్ర ఉంది. 40 ఏళ్ళ చరిత్రలో ఒక చిన్న ఓటర్ ఈ విషయాన్ని ఆలోచించగలుగుతుందంటే ఆయన ఆలోచించలేకపోతుండే ఈ విషయాన్ని. ఆయన ఏమనుకొని ఇంత చర్య తీసుకున్నారు. ఈవెన్ నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఆ చర్య చేసినప్పుడు 1 గంట మీరు ఆగండి, ఈ పోస్టర్ నేను తెప్పిస్తాను, ఇక్కడ సీఎం గారికి ఫోటో లేదు, నేను తెప్పిస్తాను, నేను పెట్టించాక మనం సభ అనేది కొనసాగిద్దామని చెప్పేసి అంటే ఎవరు మాత్రం ఆపేవాళ్ళు? అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా ఏం తెచ్చుకున్నారు.